నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9366777775. తెలంగాణలో సంచలనం సృష్టించిన అడ్వకేట్ దంపతులు గట్టు వామన్రావు, గట్టు నాగమణి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. పెద్దపల్లి జిల్లా మంథనిలో 2021 ఫిబ్రవరి 17న వామన్రావు అలాగే నాగమణి కారులో వెళ్తుండగా అడ్డగించి నడి రోడ్డుపై కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ హత్య కేసు దర్యాప్తును సిబిఐకి ఇవ్వాలని చెప్పి వామన్రావు తండ్రి గట్టు కిషన్ రావు అదే ఏడాది సెప్టెంబర్ 18న సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ కేసును సంబంధించిన వీడియోలు అన్ని పత్రాలు తమ ముందు ఉంచాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని గతంలో ఆదేశించింది. రికార్డులను పరిశీలించి సిబిఐ విచారణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే సంబంధిత వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు సమర్పించింది. వామన్రావు చనిపోయే ముందు వామన్రావు మాట్లాడిన మరణ వాంగ్మూలం వీడియో వైరల్ అయింది. దీనిపై అనుమానాలు కూడా వ్యక్తం అవ్వడంతో ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. వామన్రావు మరణ వాంగ్మూలం వీడియో అసలుదేనని ఎఫ్ఎస్ఎల్ నివేదికలో తేలిందని ఇందుకు సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ కేసును సిబిఐ దర్యాప్తులకు ఇస్తే తమకేమీ అభ్యంతరం లేదని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తుకు సిబిఐకి బదిలీ చేస్తూ ఇవాళ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. వామన్రావు తండ్రి కిషన్ రావుకు భద్రత కల్పించాలని కూడా ఆదేశించింది.